is thermos flask. is thermos flask. ఏ శాస్త్రవేత్త? దీవార్ అనే శాస్త్రవేత్త, దీవార్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా దీన్ని తయారు చేయడం జరిగింది. మరి థర్మాస్ ఫ్లాస్క్ను ఏ విధంగా తయారు చేశాడు? వేరు వేరు వ్యాసాలు ఉన్న రెండు గాజు గొట్టాలను వ్యాసాలను కలిగి ఉన్న రెండు గాజు గొట్టాలను ఒకదానిలో ఒకటి ఉంచి రెండు వేరు వ్యాసాలను కలిగి ఉన్న గాజు గొట్టాలను తీసుకొని ఒకదానిలో ఒకటి ఉంచి దాని చుట్టూ ప్లాస్టిక్తో బంధిస్తే లేదా ఈ రెండు గాజు గొట్టాలను ప్లాస్టిక్ దాంట్లో ఉంచితే దాన్ని మనం ఏమనాలి? థర్మాస్ ఫ్లాస్క్ అనాలి. ఇది ఒక గాజు గొట్టం. ఇది ఒక గాజు గొట్టం. వీటి వ్యాసాలు ఎట్లా ఉన్నాయి? వేరువేరుగా ఉన్నాయి. సపోజ్ దీంట్లో పెట్టేసిన తర్వాత ఏమైపోయింది? ఇది ఇట్లా తయారైపోయింది. దీని లోపల ఇది ఇట్లా తయారైపోయింది. అదేవిధంగా ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టేద్దాం? ఒక ప్లాస్టిక్ దాంట్లో పెట్టేద్దాం. దీని చుట్టూ కూడా మొత్తము ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసేద్దాం. ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది? థర్మాస్ ఫ్లాస్క్ అనేది అవుతుంది. రెండు వేరు వ్యాసాలున్న రెండు గాజు గొట్టాలను తీసుకొని ఒకదానిలో ఒకటి పెట్టి దాని చుట్టూ ప్లాస్టిక్ని పెట్టడము లేదా వీటిని కొండపోయి ప్లాస్టిక్ దాంట్లో పెట్టడము చేస్తే మనకేం తయారవుతుంది? థర్మాస్ ఫ్లాస్క్ అవుతుంది. ఈ ప్లాస్టిక్ దాంట్లో పెట్టేదానికంటే ముందే దీనికి సిల్వర్ బ్రోమైడ్ని పూయాలి. ఏం పూయాలి? సిల్వర్ బ్రోమైడ్ని పూయాలి. AgBrని పూయాలి. సిల్వర్ బ్రోమైడ్ని పూయాలి కంపల్సరీ. ప్లాస్టిక్ దాంట్లో పెట్టేదానికంటే ముందుగానే మనం సిల్వర్ బ్రోమైడ్ని పూయాలి. ఇప్పుడు థర్మాస్ ఫ్లాస్క్ తయారైంది. ఈ థర్మాస్ ఫ్లాస్క్లో వేడి ద్రవంని పోస్తే కొంతకాలం పాటు ఒక 2 గంటలో 3 గంటలో 4 గంటలో 5 గంటలో ఏమవుతుంది? అది వేడిగానే ఉంటుంది. కొంతకాలం పాటు ఏ విధంగా ఉంటుంది? వేడిగా ఉంటుంది. థర్మాస్ ఫ్లాస్క్లో వేడి ద్రవాన్ని పోస్తే కొంతకాలం వరకు ఏ విధంగా ఉంటుంది? వేడిగా ఉంటుంది. కొంతకాలం వరకు ఏ విధంగా ఉంటుంది? వేడిగా ఉంటుంది. ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు కొంతకాలం పాటు వేడిగా ఉంటుంది? ఇవి ఉష్ణాన్ని కోల్పోకుండా కాపాడుతుంది. ఉష్ణంని కోల్పోకుండా ఉంచుతుంది. ఉష్ణాన్ని కోల్పోకుండా ఉంచడం వల్ల ఏమవుతుంది? కొంతకాలం ఇది ఎట్లా ఉంటుంది? వేడిగా ఉంటుంది. కొంతకాలం ఎట్లా ఉంటుంది? వేడిగా ఉంటుంది. మరి ఒక 4 గంటలో ఒక 5 గంటలు అయిన తర్వాత ఏమైపోతుంది? ఆ లోపల ఉన్న ద్రవం అనేది చల్లబడుతుంది. ఏ ప్రక్రియ ఆధారంగా లోపల ఉన్న ద్రవం చల్లబడుతుంది? మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నా నేను? దీనిలో వేడి ద్రవాన్ని పోసిన టీనో కాఫీనో పోసిన ఒక 4-5 గంటల వరకు వేడి ఉంది. దాని తర్వాత చల్లబడుతుంది. ఏ ప్రక్రియ ఆధారంగా చల్లబడింది? ఏ ప్రక్రియ ఆధారంగా ఉష్ణాన్ని కోల్పోయింది? ఆప్షన్ ఏ ఉష్ణ వాహనం, ఆప్షన్ బి ఉష్ణ సంవాహనం, ఆప్షన్ సి ఉష్ణ వికిరణం, ఆప్షన్ డి పైవన్నీ, ఆప్షన్ ఈ ఏది కాదు. ఆన్సర్ ఏది? మీరేం చెప్తారు? ఆల్మోస్ట్ సార్ పైవన్నీ 3 ప్రక్రియలు ఇంక్లూడ్ అవుతాయని చెప్తారు. కానీ ఏది కాదు అనేది ఆన్సర్. థర్మాస్ ఫ్లాస్క్ అనేది ఉష్ణాన్ని కోల్పోవడంలో ఉష్ణ వాహనం, ఉష్ణ వికిరణం, ఉష్ణ సంవాహనం అనేవి ఇన్వాల్వ్ కాదు. సార్ మరి ఎట్లా జరుగుతుంది సార్ అంటే ఉష్ణ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. ఉష్ణ శక్తి అనేది యాంత్రిక శక్తిగా మారుతుంది. ఉష్ణ శక్తి అనేది యాంత్రిక శక్తిగా మారడం వల్ల
ఉష్ణ శక్తి అనేది యాంత్రిక శక్తిగా మారడం వల్ల ఏమవుతుంది, ఈ వేడిగా ఉన్న ద్రవం ఉష్ణాన్ని కోల్పోతుంది. వేడిగా ఉన్న ద్రవం ఉష్ణాన్ని కోల్పోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నా, థర్మాస్ ఫ్లాస్క్ లోపల ఈ కాన్సెప్ట్ కొరకు ఇదంతా డిస్కషన్ అనేది చేసినాం. ఎస్, ఉష్ణ శక్తి ఏ శక్తిగా మారుతుంది? ఉష్ణ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. ఈ ఉష్ణ శక్తి యాంత్రిక శక్తిగా మారడం వల్ల ఏమవుతుంది, మారడం వల్ల అది ఉష్ణాన్ని కోల్పోతుంది. కొద్ది సమయం తర్వాత చల్లబడుతుంది. కొద్ది సమయం తర్వాత ఏమవుతుంది, చల్లబడుతుంది. ఎస్, లేకపోతే ఇక్కడ క్వశ్చన్ రాలేదనుకో, దీని మీద క్వశ్చన్ అడుగుతారు. థర్మాస్ ఫ్లాస్క్లో ఉండే గాజు గొట్టాలకు పూసే రసాయనం ఏంటి? సిల్వర్ బ్రోమైడ్ అనే రసాయనాన్ని పూస్తారు. ఎవరు కనిపెట్టారు? దీవార్ అనే శాస్త్రవేత్త మనకు దీన్ని కనిపెట్టడం అనేది జరిగింది. ఈ విషయాన్ని కూడా మనం క్లియర్గా థర్మాస్ ఫ్లాస్క్కు సంబంధించింది కూడా అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్, ఉష్ణాన్ని సరఫరా చేసే దాని ఆధారంగా పదార్థాలు రెండు రకాలుగా విభజించవచ్చు. ఏంటి ఆ పదార్థాలు? మరి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనం ఇక్కడ చూద్దాం. ఎస్, ఉష్ణ సరఫరా ఆధారంగా పదార్థాలు రకాలు. ఎస్, ఉష్ణ సరఫరా ఆధారంగా పదార్థాలు రకాలు. మరి ఈ ఉష్ణాన్ని సరఫరా చేసే దాని ఆధారంగా పదార్థాలు ఎన్ని రకాలు? అవి ఏంటి? ఉష్ణాన్ని తమ గుండా సరఫరా చేసే దాని ఆధారంగా పదార్థాలు రెండు రకాలు. ఏంటి? ఉష్ణ వాహకాలు, ఉష్ణ బంధకాలు. ఏమంటున్నా? ఉష్ణ వాహకాలు. నెక్స్ట్ ఏంటి? ఉష్ణ బంధకాలు. ఎస్, ఫస్ట్ వన్ ఏంటి? ఉష్ణ వాహకాలు. సెకండ్ వన్ ఏంటి? ఉష్ణ బంధకాలు. మరి ఉష్ణ వాహకాలు అంటే ఏంటి? ఏ పదార్థాలైతే తమ గుండా ఉష్ణాన్ని సరఫరా చేస్తాయో, వాటిని ఏమనాలి? ఉష్ణ వాహకాలు అనాలి. ఏ పదార్థాలైతే తమ గుండా ఉష్ణాన్ని సరఫరా చేస్తాయో వాటిని మనం ఏమనాలి? ఉష్ణ వాహకాలు అనాలి. ఉష్ణ వాహకాలు అనాలి. ఎస్, ఏ పదార్థాలైతే తమ గుండా ఉష్ణాన్ని సరఫరా చేయవో వాటిని ఏమనాలి? ఉష్ణ బంధకాలు అనాలి. ఎస్, ఏ పదార్థాలైతే తమ గుండా ఉష్ణాన్ని సరఫరా చేయవో వాటిని ఏమనాలి? ఉష్ణ బంధకాలు అనాలి. ఏవైతే ఉష్ణాన్ని సరఫరా చేస్తాయో వాటిని ఉష్ణ వాహకాలని, ఏవైతే ఉష్ణాన్ని సరఫరా చేయవో వాటిని ఏమనాలి? ఉష్ణ బంధకాలు అనాలి. ఎస్, ఒక పొయ్యిలో ఒక ఇనుపరాడు పెట్టుండ్రి, ఇంకొకటి కట్టె పెట్టుండ్రి. ఏవి ఉష్ణాన్ని సరఫరా చేస్తాయి? రెండు చేతుల్లో పట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇనుపరాడు అనుకుందాం, ఇది కట్టె అనుకుందాం. రెండు పొయ్యిలో పెట్టిన కొద్దిసేపు అయినాక ఈ చెయ్యి కాలుతూ ఉంటుంది, వేడి తగులుతూ ఉంటుంది. ఈ చెయ్యికి ఏం కాదు, బికాస్ ఆఫ్ ఇది ఉష్ణాన్ని సరఫరా చేయదు, ఉష్ణ బంధకంగా పనిచేస్తుంది. ఇది ఉష్ణాన్ని సరఫరా చేస్తుంది, ఇది ఉష్ణ వాహకంగా పనిచేస్తుంది. మరి ఉష్ణ వాహకాలకు ఎగ్జాంపుల్ ఏంటి? వెండి, రాగి, ఇనుము, ఎస్, బంగారము, ఎస్, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి?
ఉష్ణాన్ని సరఫరా చేస్తాయి. ఈ లోహాలు అనేవి ఉష్ణాన్ని సరఫరా చేస్తాయి. కొన్ని ద్రవ పదార్థాలు కూడా ఉష్ణాన్ని సరఫరా చేస్తాయి. అలాంటి అన్నీ కూడా ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఏవైతే తమ గుండా ఉష్ణాన్ని సరఫరా చేస్తాయో వాటిని ఉష్ణవాహకాలు అంటాం. వాటన్నింటిని కూడా మనం ఎగ్జాంపుల్గా కన్సిడరేషన్ అనేది చేయొచ్చు. మరి ఈ అన్నింటిలో అత్యుత్తమైన ఉష్ణవాహకం ఏది? ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు, ఈ క్రింది వాటిలో అత్యుత్తమమైన ఉష్ణవాహకం ఏది? అన్నింటికంటే మంచి ఉష్ణవాహకం ఏది? వెండి అనేది అన్నింటికంటే మంచి ఉష్ణవాహకం. ఇక్కడ నేను ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలా, అన్నింటికంటే మంచి విద్యుత్ వాహకం ఏది? వెండి అన్నింటికంటే మంచి విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. మంచి విద్యుత్ వాహకం అదే మంచి ఉష్ణవాహకం, అదే డబుల్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. ఎస్, అన్నిటికంటే మంచి విద్యుత్ వాహకము మరియు ఉష్ణవాహకము, విద్యుత్ మరియు ఉష్ణవాహకం అన్నిటికంటే బెస్ట్ హీట్ కండక్టర్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టర్ ఎవరో వెండి అనేది పనిచేస్తుంది. ఈ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది మనకుంది. అదేవిధంగా మిగిలిన పదార్థాలన్నింటిని కూడా మనం తీసుకోవచ్చు. మరి ఉష్ణబంధకంగా పనిచేసేవి ఏంటి? ఎస్, ఉష్ణబంధకంగా పనిచేసేది కర్ర ఉష్ణబంధకంగా పనిచేస్తుంది. వజ్రం అనేది ఉష్ణబంధకంగా పనిచేస్తుంది. కాగితం అనేది ఉష్ణబంధకంగా పనిచేస్తుంది. ప్లాస్టిక్ అనేది ఉష్ణబంధకంగా పనిచేస్తుంది. థర్మాకోల్ అనేది ఉష్ణబంధకంగా పనిచేస్తుంది. ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ కర్ర, వజ్రం, కాగితం, ప్లాస్టిక్, థర్మాకోల్. మరి అన్నింటికంటే మంచి ఉష్ణబంధక పదార్థం ఏది? అత్యుత్తమ ఉష్ణబంధక పదార్థం ఏది? వజ్రం అనేది అత్యుత్తమ ఉష్ణబంధక పదార్థం. అత్యుత్తమ ఉష్ణబంధక పదార్థం ఏది? వజ్రం అనేది అన్నిటికంటే అత్యుత్తమ ఉష్ణబంధక పదార్థంగా దేన్ని చెప్పవచ్చు? వజ్రంగా మనం చెప్పవచ్చు. ఎస్, అన్నిటికంటే అత్యుత్తమ ఉష్ణబంధక పదార్థం ఏది? వజ్రం. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్, మరి ఇక్కడ గాలి నీరు అనేవి అధమ ఉష్ణవాహకాలు. మరీ అంత ఎక్కువ మోతాదులో ఉష్ణాన్ని సరఫరా చేయవు, నార్మల్గా మాత్రమే ఉష్ణాన్ని సరఫరా చేస్తాయి. అందుకోసం ఏమంటున్నాం? అధమ ఉష్ణవాహకాలు, అధమ ఉష్ణవాహకాలుగా చెప్తున్నాం. ఏమంటున్నాం? గాలి నీరును ఏమంటున్నాం? అధమ ఉష్ణవాహకాలుగా చెప్తున్నాం. మరీ అంత ఎక్కువ మోతాదులో మాత్రం సరఫరా చేసేంత సామర్థ్యాన్ని ఇవి కలిగి లేవు. తక్కువ మోతాదులో సరఫరా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మంచు మరియు మానవ శరీరం. మంచు మరియు మానవ శరీరం అనేది మంచు మరియు మానవ శరీరం. ఎస్, నువ్వు స్విచ్లో ఎల్లు పెడితే ఏమవుతుంది? దరిద్రం పోతుంది, కరెంట్ షాక్ వచ్చేస్తుంది. నువ్వు స్విచ్లో ఎల్లు పెడితే ఏమవుతుంది? కరెంటు పాస్ అవుతుంది. అంటే మానవ శరీరం విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. నువ్వు స్విచ్లో ఎల్లు పెట్టినా లేదా రెండు వైర్లు ముట్టుకున్నా ఏమవుతుంది? కరెంట్ అనేది పాస్ అవుతుంది. మానవ శరీరం మంచి విద్యుత్ వాహకం. కానీ నువ్వు కొండపోయి నీ చెయ్యిని పొయ్యిలో పెట్టు, కొంచెం పొయ్యిలో పెడితే ఈ శరీరం అంతా ఉష్ణం సరఫరా అవుతుందా? కాదు. ఈ వేళ్ళు మాత్రమే, ఈ చెయ్యి మాత్రమే కాలిపోతుంది. అంటే మానవ శరీరం మంచి విద్యుత్ వాహకం కానీ ఉష్ణబంధకం. ఎస్, మానవ శరీరం మంచి విద్యుత్ వాహకం కానీ ఉష్ణబంధకంగా పనిచేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మంచు కూడా మంచి విద్యుత్ వాహకమే. మంచు కూడా మంచి విద్యుత్ వాహకమే కానీ ఉష్ణబంధకంగా పనిచేస్తుంది. ఇది ఉష్ణాన్ని సరఫరా చేయదు. ఇది ఉష్ణాన్ని సరఫరా చేస్తుందా? ఉష్ణాన్ని సరఫరా చేయదు.
ఈ విషయాలను మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మంచు మానవ శరీరాలు మంచి విద్యుత్ వాహకాలే కానీ ఉష్ణ బంధకాలుగా పనిచేస్తాయి. ఎగ్జామ్లో అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్ వస్తాయి. అసెర్షన్ రీజన్ క్వశ్చన్లో ఏమడుగుతాడు? మానవ శరీరం మంచి విద్యుత్ వాహకాలు. ఎస్, అసెర్షన్ కరెక్ట్. రీజన్ మానవ శరీరం మంచి ఉష్ణ బంధకాలుగా పనిచేస్తాయి. ఎస్, రీజన్ కూడా కరెక్టే. ఏ కరెక్టే, ఆర్ కరెక్టే. కానీ ఈ ఆర్ అనేది ఏకి సరైన వివరణ అవుతుందా? వివరణ కాదు. మనకు ఏ కరెక్ట్, ఆర్ కరెక్ట్ ఆప్షన్ని మనం కన్సిడరేషన్ ఇక్కడ చేసుకోవచ్చు. అలాంటి అసెర్షన్ రీజన్ దాంట్లో మన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు అనేవి ఈజీగా ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్నింటిని కూడా మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇదంతా కూడా ఉష్ణ వాహకాలు, ఉష్ణ బంధకాలకు సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్, ఒక పదార్థం ఉష్ణాన్ని కోల్పోవడం లేదా గ్రహించడం అనేది ఆ పదార్థ స్వభావం పైన మరియు ఉపరితల వైశాల్యం పైన ఆధారపడుతుంది. ఏమంటున్నా, ఏదైనా పదార్థం ఉష్ణంని కోల్పోవడం లేదా గ్రహించడం అనేది పదార్థ స్వభావం పైన మరియు ఉపరితల వైశాల్యంపై ఆధారపడును. ఏమంటున్నా, ఉష్ణాన్ని కోల్పోవడం లేదా గ్రహించడం అనేది ఆ పదార్థం యొక్క స్వభావం పైన మరియు ఆ వస్తువు యొక్క లేదా పదార్థం యొక్క ఉపరితల వైశాల్యం పైనే ఆధారపడుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి మనం గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బావి అనేది ఉందనుకుందాం. అదేవిధంగా ఇక్కడ ఒక చెరువు అనేది ఉందనుకుందాం. దీంట్లో నీళ్ళు అనేవి ఉన్నాయి. మరి ఏ నీళ్లు తొందరగా వేడెక్కుతాయి, ఏ నీళ్లు తొందరగా ఉష్ణాన్ని కోల్పోతాయి, ఏవి తొందరగా ఉష్ణాన్ని గ్రహిస్తాయి, ఏవి తొందరగా ఉష్ణాన్ని కోల్పోతాయి అంటే, బావితో పోల్చితే చెరువులోని నీరే తొందరగా వేడెక్కుతుంది, తొందరగా ఉష్ణాన్ని కోల్పోతుంది. బికాస్ ఆఫ్ ఉపరితల వైశాల్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఉపరితల వైశాల్యం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఇది తొందరగా ఉష్ణాన్ని గ్రహించుకుంటుంది, అదేవిధంగా తొందరగా ఉష్ణాన్ని కోల్పోతుంది. తొందరగా ఉష్ణాన్ని కోల్పోతుంది. ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. మరి బావిలో నీరు అనేది తొందరగా వేడెక్కదు, తొందరగా ఉష్ణాన్ని కోల్పోదు. ఎందుకోసం? ఉపరితల వైశాల్యం తక్కువగా ఉంటుంది. వైశాల్యం తక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పాయింట్ ఏం చెప్పాను, ఉష్ణాన్ని కోల్పోవడం లేదా గ్రహించడం పదార్థ స్వభావం పైన ఆధారపడుతుంది. ఏం చేయండి, రెండు పాత్రలలో సమానంగా ఏంటి, ఒక దాంట్లో నీరు తీసుకోండి H2O, ఇంకో దాంట్లో ఏం తీసుకోండి, ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ని తీసుకోండి. ఒక దాంట్లో నీటిని తీసుకోండి, ఇంకో దాంట్లో ఆయిల్ తీసుకోండి. రెండింటిని వేడి చేయండి. రెండింటిని సమానమైన ఉష్ణాన్ని అందిస్తూ వేడి చేయండి. ఏది తొందరగా వేడెక్కుతుంది? ఆయిల్ అనేది తొందరగా వేడెక్కుతుంది. ఎందుకోసం? అది పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది. నీటిని మరియు ఆయిల్ని పోల్చినప్పుడు వాటి యొక్క పదార్థ స్వభావాలు వేరుగా ఉంటాయి. దీనికి పర్టికులర్గా ఈ పదార్థ స్వభావం అనే కాన్సెప్ట్ ఆధారంగా నూనె తొందరగా ఏమవుతుంది, తొందరగా వేడెక్కుతుంది. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకేమనాలి మనం, ఉష్ణాన్ని కోల్పోవడం కావచ్చు, గ్రహించడం కావచ్చు, దేనిపై ఆధారపడుతుంది? ఉపరితల వైశాల్యం మరియు పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది. అదేవిధంగా శీతల ప్రాంతంలో నివసించే జంతువులు తమ శరీరం నుండి ఉష్ణాన్ని కోల్పోకుండా ఉండడం కొరకు ఏం చేస్తాయి? ముడుచుకొని ఉంటాయి. ఏవైనా అతి శీతల ప్రాంతంలో జీవులు
జీవులు ఉంటే అవి తమ శరీరం ఉష్ణాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఏం చేస్తాయి, శరీరాన్ని దగ్గరకు ముడుచుకొని ఉంటాయి. అంటే కనిష్ట పరిమాణంలో శరీరాన్ని ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. కనిష్ట పరిమాణంలో శరీరం ఉండడం వల్ల వాటి నుంచి ఉష్ణ నష్టం తక్కువగా ఉంటుంది. కొన్ని జీవులను చూడండి మొత్తం ముడుచుకొని ఉంటాయి, ఎందుకోసం ఉష్ణ నష్టం జరగకుండా. ఈవెందో మనిషి కూడా చలికాలంలో ఏం చేస్తాడు, ఇట్లా కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడు, శరీరం చిన్నగా అయిపోతుంది, ఉష్ణ నష్టం తక్కువగా ఉంటుంది. పడుకున్నప్పుడు కూడా ఏం చేస్తాడంటే కాళ్ళు చేతులను దగ్గర పెట్టుకొని పడుకుంటావు. శరీరం చిన్న పరిమాణంలోకి మారడం వల్ల ఏమవుతుంది, ఉష్ణ నష్టం అనేది జరగదు. ఎస్, ఈ కాన్సెప్ట్కి సంబంధించిన ఇవన్నీ కూడా అప్లికేషన్స్. అదేవిధంగా మనం ఏం చెప్పాము లెసన్ బిగినింగ్లోనే, ఉష్ణం అనేది అధిక ఉష్ణోగ్రతల నుంచి అల్ప ఉష్ణోగ్రతలకు సరఫరా అవుతుందని చెప్పాను. మరి ఇక్కడ ఉష్ణోగ్రత అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఉష్ణోగ్రత గురించి ఇప్పటివరకు డిస్కషన్ అనేది చేయలేము, ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఏమని చెప్పాను, ఉష్ణం అంటే మాత్రం అధిక ఉష్ణోగ్రతల నుండి అల్ప ఉష్ణోగ్రతలలోకి సరఫరా అయ్యే శక్తి స్వరూపాన్ని ఉష్ణం అంటున్నాం. మరి అధిక ఉష్ణోగ్రత అంటే ఏంటి? అసలు ఉష్ణోగ్రత అంటే ఫస్ట్ మనకు తెలవాలి. ఎస్, చల్లదనపు స్థాయి లేదా వెచ్చదనపు స్థాయిని ఏమంటున్నాం, ఉష్ణోగ్రత అంటున్నాం. చల్లదనపు స్థాయి లేదా వెచ్చదనపు స్థాయిని ఏమంటున్నాం, ఉష్ణోగ్రత అంటున్నాం. మేబీ డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ లేదా డిగ్రీ ఆఫ్ హాట్నెస్ని ఏమంటున్నాం, ఉష్ణోగ్రత అంటున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఇప్పటివరకు డిస్కస్ చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం డిస్కస్ చేస్తున్నాం. చల్లదనపు స్థాయి లేదా వెచ్చదనపు స్థాయి, డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ అదర్వైజ్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఈజ్ కాల్డ్ ఎస్ టెంపరేచర్. ఉష్ణోగ్రత, చల్లదనపు స్థాయి వెచ్చదనపు స్థాయిని ఏమంటున్నాం, ఉష్ణోగ్రత అంటున్నాం. మరి ఉష్ణోగ్రతకు ప్రమాణాలు ఏంటి? డిగ్రీ సెంటీగ్రేడ్ ఏమనాలి, డిగ్రీ సెంటీగ్రేడ్ అంటున్నాం. ఎస్, నెక్స్ట్ వన్ ఫారెన్హీట్, డిగ్రీ సెంటీగ్రేడ్. ఫారెన్హీట్, కెల్విన్, రైమర్, అండ్ రింకాయిన్. డిగ్రీ సెంటీగ్రేడ్, ఫారెన్హీట్, కెల్విన్స్, రైమర్ అండ్ రింకాయిన్. ఈ విషయాలను మనం క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. ప్రమాణాలు చాలామందికి ఈ మూడే తెలుసుంటాయండి. డిగ్రీ సెంటీగ్రేడ్ కామన్గా అందరికీ తెలుసు, ఫారెన్హీట్ తెలుసు, కెల్విన్ తెలుసు. ఈ మూడు మాత్రమే చాలామందికి తెలుసు, కానీ ఈ రెండింటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. రైమర్, రింకాయిన్ ఉష్ణోగ్రతకు ప్రమాణాలు, రైమన్, రింకాయిన్. ఎస్, కానీ ప్రస్తుతం వీటిని మనం ఉపయోగించట్లేదు. ఓల్డెన్ డేస్లో రైమరు మరియు రింకాయిన్లను ఉపయోగించారు, కానీ ప్రస్తుతం వీటిని ఉపయోగించడం అనేది లేదు. రైమర్, రింకాయిన్లు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వాటిలో ఉష్ణోగ్రతకి ప్రమాణాలు ఏంటి? డిగ్రీ సెంటీగ్రేడ్, ఫారెన్హీట్, కెల్విన్, రైమర్ మరియు రింకాయిన్లు. ఇక్కడ ఆల్రెడీ నేను ఉష్ణానికి ప్రమాణాలు ఆల్రెడీ గత క్లాస్లోనే చెప్పాను. కెలోరీ, జౌల్ మరియు ఎర్గ్. ఇవేమో ఉష్ణోగ్రతకు ప్రమాణాలు. మరి ఈ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఇలా అయినా అడగచ్చు. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది, నీటి యొక్క బాష్పీభవన స్థానం 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఉంది. మరి ఒకవేళ ఆప్షన్లో నీటి యొక్క బాష్పీభవన స్థానం అని ఇచ్చి ఆప్షన్స్ డిగ్రీ సెంటీగ్రేడ్లలో లేవండి, కెల్విన్లలో ఉంటే ఎట్లా?
మరి ఎట్లా గుర్తుపట్టాలా, ఎట్లా కన్వర్షన్ అనేది చేయాలా, ఒకవేళ ఆప్షన్స్ అనేవి ఫారెన్ ఈట్స్లలో ఉంటే ఎట్లా, మరి ఎట్లా గుర్తుపట్టాలా, ఒకవేళ సార్ ఆప్షన్స్ ఫారెన్ ఈట్లలో లేవు సార్, రైమర్లో లేదా రింకైన్లో ఉన్నాయి సార్, అప్పుడు ఎట్లా చేయాలా. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చి ఆప్షన్స్ను వేరే ఫామ్లో అడిగితే, అంటే డిగ్రీ సెంటిగ్రేడ్లో కాకుండా వేరే ఫామ్లలో అడిగితే మనం కన్వర్షన్స్ అనేవి చేసుకోవాలా. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లేకపోతే డైరెక్టే అడుగుతాడు 100 degrees centigrade దట్ ఈజ్ ఈక్వల్ డాష్ కెల్విన్లు అంటాడు, లేదా 100 degrees centigrade దట్ ఈజ్ ఈక్వల్ డాష్ రైమర్లు అంటాడు, లేదా 100 degrees centigrade దట్ ఈజ్ ఈక్వల్ డాష్ ఫారెన్హీట్స్ అంటాడు, లేదు 100 ఫారెన్హీట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు డాష్ కెల్విన్లు అంటాడు, లేదు 100 ఫారెన్హీట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు డాష్ రైమర్లు అంటాడు. సో ఇట్లా ఏ రకంగా అయినా క్వశ్చన్స్ మనకు అడగడానికి అవకాశం ఉన్న కాన్సెప్ట్ అండి. సో మనము ఈ ఉష్ణోగ్రతకు సంబంధించిన ప్రమాణాల గురించి, వీటి కన్వర్షన్స్ గురించి ఇప్పుడు క్లియర్గా ఇక్కడ డిస్కస్ అనేది చేద్దాం. ఏ విధంగా చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్లోకి ఎట్లా మార్చాలి, కెల్విన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లోకి ఎట్లా మార్చాలనే విషయాన్ని గమనిద్దాం. సింపుల్గా మనకు డైరెక్ట్గా అడిగితే డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్లోకి మార్చాలి అని అడిగితే డైరెక్ట్ అయితే +273 కలపాలి. డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్లోకి మార్చాలంటే ఏం చేయాలి, +273 కలపాలి. అదేవిధంగా ఒకవేళ కెల్విన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చితే, కెల్విన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చాలని అంటే ఏం చేయాలి, -273 చేయాలి. ఏం చేయాలి, -273 చేయాలి. డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్లోకి మార్చాలంటే +273 చేయాలి. అదేవిధంగా కెల్విన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చాలంటే ఏం చేయాలి, -273 చేయాలి. ఇది సింపుల్ మెథడ్, టక్కుమని అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ని మనం ఇక్కడ గమనిద్దాం. 10 degrees centigrade దట్ ఈజ్ ఈక్వల్ టు డాష్ కెల్విన్స్ అన్నాడు. 10 degrees centigrade ఈజ్ ఈక్వల్ టు డాష్ కెల్విన్లు అన్నాడు. 10 degrees centigradeని కెల్విన్లోకి మార్చాలంటే 10 + 273 చేస్తే ఏమవుతుంది, 283 కెల్విన్స్ అనేది మనకు అవుతుంది. 283 కెల్విన్స్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఒకవేళ సెకండ్ క్వశ్చన్, సపోజ్ క్వశ్చన్ 300 కెల్విన్స్ ఇచ్చిండు, వీడిని డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చమని చెప్పిండు. 300 కెల్విన్ని ఏలోకి మార్చాలా, డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చాలా. మరి ఇప్పుడు ఏం చేయాలి, కెల్విన్ డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చాలంటే మనం -273 చేయాలి. 300 - 273 చేస్తే మనకేమవుతుంది, 27 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఆన్సర్ వస్తుంది. సింపుల్గా ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం ఏం చెప్పాను, డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్కి మార్చాలంటే +273 చేయాలా, కెల్విన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చాలంటే -273 చేయాలా. ఇది సింపుల్ కాన్సెప్ట్. మరి ఒకవేళ డిగ్రీ సెంటిగ్రేడ్ని ఫారెన్హీట్లోకి మార్చమన్నా, డిగ్రీ సెంటిగ్రేడ్ని రైమన్లోకి మార్చమన్నా, డిగ్రీ సెంటిగ్రేడ్ని రింకైన్లోకి మార్చమన్నా, లేదా ఫారెన్హీట్స్ని కెల్విన్లోకి మార్చమన్నా ఎట్లా చేయాలి, ఇక్కడ ఒక సూత్రం సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. C/100 దట్ ఈజ్ ఈక్వల్ టు F - 32/180 that is equal to K - 273/100 that is equal to R - 0/80. ఎస్, ఇక్కడ కనబడుతున్న సూత్రం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఉష్ణోగ్రతకు సంబంధించిన ప్రమాణాల యొక్క కన్వర్షన్స్ ఏది అడిగినా మనకి ఇది ఉపయోగపడుతుంది. C/100 దట్ ఈజ్ ఈక్వల్ టు F - 32/180 that is equal to K - 273/100 that is equal to R - 0/80గా మనం తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఈ ఒక్క సూత్రం గుర్తుపెట్టుకుంటే ఏదైనా చేయొచ్చు. ఇందాక నేను చెప్పిన డిగ్రీ సెంటిగ్రేడ్ను కెల్విన్కి కానీ, కెల్విన్ డిగ్రీ సెంటిగ్రేడ్ కానీ చేయాలన్నా కానీ ఈ రెండు తీసుకున్నా సరిపోతుంది. కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. సబ్స్టిట్యూషన్ చేసేసి ఇవన్నీ చేయాలి, సింప్లిఫికేషన్ చేయాలంటే టైం తీసుకుంటుంది. అందుకోసం డిగ్రీ సెంటిగ్రేడ్ను కెల్విన్కి మార్చాలంటే +273 చేయండి, కెల్విన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చాలంటే -273 చేయండి, సరిపోతుంది. కానీ ఒకవేళ ఇక్కడ డిగ్రీ సెంటిగ్రేడ్ని ఫారెన్హీట్లోకి మార్చాలంటే ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నా, 10 డిగ్రీ సెంటిగ్రేడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఫారెన్హీట్స్,
10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ ఫారెన్హీట్స్ అనే క్వశ్చన్ ఇచ్చిండు. ఏంది డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చిండు. ఓకే, C/100 తీసుకోవాలి. మన ఆన్సర్ ఏంది C/100 తీసుకోవాలి. దేంట్లోకి మార్చమన్నాడు, ఫారెన్హీట్లోకి మార్చమన్నాడు. ఇక్కడ ఏముంది, దట్ ఈజ్ ఈక్వల్ టు F-32/180 చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏం కావాలి మనకు, ఎస్ ఏమి ఇచ్చిండు మనకు 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చిండు. దాన్ని C ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. 10/100 దట్ ఈజ్ ఈక్వల్ F-32/180 అనేది మనకు ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ 180 అనేది మనం ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. ఇటు వస్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. 10 × 180/100 దట్ ఈజ్ ఈక్వల్ టు F-32. F-32గా మనం తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఈ విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకుందాం. 10 × 180/100 దట్ ఈజ్ ఈక్వల్ F-32. ఇక్కడ ఏం క్యాన్సిల్ అయిపోదామంటే 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్ అయిపోయింది. మిగిలిపోయింది ఏంది, 18 అనేది మిగిలిపోయింది. దట్ ఈజ్ ఈక్వల్ F-32. F దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఇది మైనస్ చేస్తుంది, ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ అనేది అవుతుంది. 32 + 18 ఏమవుతుంది, 50 అనేది మనకు ఆన్సర్ అనేది అవుతుంది. 10 డిగ్రీ సెంటిగ్రేడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 50 ఫారెన్హీట్స్. ఎన్ని ఫారెన్హీట్స్, 50 ఫారెన్హీట్స్. 10 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఫారెన్హీట్స్, 50 ఫారెన్హీట్స్గా మనం తీసుకోవచ్చు. ఎస్, ఇట్లా సింపుల్గా క్యాలిక్యులేషన్ చేయాలి. ఏం చేశాను, క్వశ్చన్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ దట్ ఈజ్ ఈక్వల్ డాష్ ఫారెన్హీట్స్ అని ఇచ్చిండు. అప్పుడు 10 డిగ్రీ సెంటిగ్రేడ్ C/100 ఫార్ములా తీసుకున్నా. ఫారెన్హీట్లోకి మార్చాలి. F-32/180 తీసుకున్నా. C ప్లేస్లో 10ని సబ్స్టిట్యూట్ చేసిన, Fని రాబట్టిన. F మనకి ఎంత వచ్చింది, 50 ఫారెన్హీట్స్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా ఎలాంటి మ్యాథమెటికల్ ప్రాబ్లం అడిగినా మనం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇంకొక మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, 4th క్వశ్చన్ మనం ఏం తీసుకుందామంటే 10 ఫారెన్హీట్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ కెల్విన్లు అని ఇచ్చినాం. క్వశ్చన్లో 10 ఫారెన్హీట్స్ దట్ ఈజ్ ఈక్వల్ డాష్ కెల్విన్ అని ఇచ్చినాం. ఇప్పుడు ఏం తీసుకోవాలండి, ఫారెన్హీట్స్ ఉన్నది ఇది తీసుకోవాలి. F-32/180 తీసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు కెల్విన్ అంటే ఏం తీసుకోవాలి, K-273/100 అనేది తీసుకోవాలి. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎస్ F ఎంత ఇచ్చిండు, 10 ఇచ్చిండు. దాన్ని ఇక్కడ మనం ఈజీగా ఏం చేద్దాం, సబ్స్టిట్యూట్ అనేది చేద్దాం. ఎస్ 10 ఇక్కడ ఈజీగా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 10 - 32/180 దట్ ఈజ్ ఈక్వల్ టు K-273/100 చేసేస్తే ఎస్ మనం ఏం చేయాలి, ఇక్కడ మిగిలింది మొత్తం సింప్లిఫికేషన్ చేసేసుకున్నాం అనుకో, మనకు ఆన్సర్ వస్తుంది -22/180 దట్ ఈజ్ ఈక్వల్ టు K-273/100. ఇక్కడ ఇది డివైడ్ చేస్తుంది, ఇటు పోతే ఏం చేస్తుంది, మల్టిప్లై అనేది చేస్తుంది. సో ఆ విషయాన్ని ఇక్కడ రాసేసుకుందాం. -22 × 100/180 yes that is equal to K-273. yes 0 0 cancel, 0 0 cancel. -220/180 that is equal to K-273 చేసుకోవాలి. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకొని దీన్ని ఇటు సైడ్ పంపించేస్తే మనకేమవుతుంది, కే వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చిన మెథడ్ అనేది సేమ్. ఇక్కడ మీరు ఈజీగా సింప్లిఫై చేసేసుకుంటే కెల్విన్లోకి ఆన్సర్ అనేది వస్తుంది. మీకు ఒకటి నేను వర్క్ ఇస్తున్న 5th క్వశ్చన్ కూడా మీరు వర్క్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫారెన్హీట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు డాష్ కెల్విన్లు. ఈ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయండి. మరి ఇంకొక మెథడ్ దానికి సంబంధించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఫారెన్హీట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు డాష్ రైమర్లో అనే క్వశ్చన్ ఇచ్చిండు. మరి రైమర్ల గురించి క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయాలి, ఫారెన్హీట్స్ అంటే F-32/180 దట్ ఈజ్ ఈక్వల్ టు R-0/80. ఎస్ రైమర్ అడిగినా రింకైన్ అడిగినా ఇదేనే వాడండి, ఈ ఫార్ములానే వాడండి. ఎస్ ఇక్కడ 20ని F ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. 20 - 32/180 దట్ ఈజ్ ఈక్వల్ టు R-0/80. మనకేమొస్తుంది, R అనేది మనకు వస్తుంది. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకు R వాల్యూ, రైమర్ వాల్యూ అనేది వస్తుంది. ఇంకొక ప్రాబ్లం అనేది చూద్దాం. 6th క్వశ్చన్ని ఒకసారి గమనిస్తే
10 డిగ్రీ సెంటీగ్రేడ్ దట్ ఈజ్ ఈక్వల్ డాష్ రైమర్లు ఇచ్చింది అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి, డిగ్రీ సెంటీగ్రేడ్ C/100 తీసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ ఏం తీసుకోవాలి, C/100 తీసుకున్నాక R-0/80 తీసుకోవాలి. 10 డిగ్రీస్ని C ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. 10/100 దట్ ఈజ్ ఈక్వల్ R-0/80. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకేమొస్తుంది, R వాల్యూ అనేది వస్తుంది. సో ఇట్లా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఏం చేయొచ్చు, కన్వర్షన్స్ అనేది చేయొచ్చు. సో మీకు నచ్చిన క్వశ్చన్ని మీరు ఫ్రేమ్ చేసుకోండి. డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్ కావచ్చు, కెల్విన్ నుంచి ఫారెన్హీట్స్ కావచ్చు, ఫారెన్హీట్స్ నుంచి రైమర్ కావచ్చు, లేదా రైమర్ నుంచి డిగ్రీ సెంటిగ్రేడ్ కావచ్చు. ఇలా ఎలాంటి క్వశ్చన్స్ అయినా మీరు ఫ్రేమ్ చేసుకొని మీరు ఫ్రేమ్ చేసుకున్నాక మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఈ కన్వర్షన్స్ పైన ఎలాంటి మ్యాథమెటికల్ ప్రాబ్లం అడిగినా మనం సాల్వ్ చేయడానికి అవకాశం అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఈ విషయాన్ని మనం క్లియర్గా ఈ ఫార్ములాస్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఏ ఆన్సర్ అడిగినా చేయడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది గ్యారంటీగా వస్తుంది.